ఇదే సిసిఎల్ ఆఫీస్ లో వీళ్ళే కదా ఉన్నారు. ఆల్మోస్ట్ 60 సంవత్సరాలు దాటిన తర్వాత రిటైర్డ్ అవుతారు వీళ్ళు. రాజుపల్లి నుంచి వీర్రాజు గారు అంట. వీర్రాజు గారు చెప్పండి. నమస్కారం అండి. నమస్తే సార్. ఈ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ అని మనకి వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ అవుతుంది సార్, వాటికి ఏమన్నా అవకాశం ఉందా ఫ్యూచర్? సార్ ఇప్పుడు మనకు ఓన్లీ 22A గురించే అండి, అది మున్సిపాలిటీలోకి వస్తుంది. నెక్స్ట్ ఏదైనా సెషన్ పెట్టినప్పుడు తీసుకుని మాట్లాడదాం. అయితే ఇప్పుడు వీళ్ళే కదా ఆఫీసర్లు. వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఆఫీసర్? వీఆర్ పేయింగ్ ఎ సాలరీ ఫర్ 30 days. అవునా? 30 days ఆయనకు సాలరీ మనం పే చేసేటప్పుడు ఆయన డ్యూటీస్ ఏంటి, ఆయన పనిని ఆయన డిశ్చార్జ్ చేయాలి కదా. ఆల్ ఆఫ్ సడన్ గా ఈ రోజు 22Aలోకి ఈ ఆఫీసర్లందరూ ఎందుకు తీసుకొచ్చారు? ముందు వీళ్ళందరూ ఎందుకు సస్పెండ్ చేయాలి? నేను ఎందుకు అంటున్నానంటే ఇన్ని రోజులు నువ్వు ఏం చేసినావు? ఇన్ని రోజులు ఈ భూములు అలినేషన్ అవుతున్నాయో లేకపోతే ఇల్లీగల్ గా ఆక్యుపెన్సీ ఉన్నాయో, నువ్వు అదే ఏరియాలో నువ్వు బతుకుతున్నావా లేదా? ఫస్ట్ తీసుకోవాల్సిన పెద్ద ఒక ఎంక్వైరీ కమిషన్ ఏమయ్యాలో తెలుసా? ఈ ఆఫీసర్లు ఎక్కడ నివాసం ఉంటున్నారు, వీళ్ళ చుట్టుపక్కల ఉంటారు నివాసం నియర్ బై లో ఉన్నారా లేదా, వాళ్ళకన్నీ తెలుస్తున్నాయి లేదా? ఇదేమి మన పైనుంచి హెవెన్ నుంచి రాలేదు కదండి, భూమి కదా. సెంట్రల్ గవర్నమెంట్ వేయాలి. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఈ మిస్యూజ్ ఆఫ్ పవర్ ని తీసుకొని స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేకపోతే అక్కడ ఉన్న లోకల్ నాయకులు, మినిస్టర్లు మనీ ఎక్స్ట్రాక్షన్ కోసం చేసే పని ఇది. నేను రీజన్ చెప్తాను చూడండి. ఒక 22Aలో ఒక ప్రాపర్టీ పెట్టారండి, హైకోర్టుకు రిట్ వేస్తారు. బేసికల్ గా ఏం జరుగుతుంది, రిట్ అయ్యగానే కౌంటర్స్ అంటారు, వాళ్ళు కౌంటర్ లేరు. అది కాలక్రమేణా 1.5 year 2 years పోతుంది. ఆయనకు డబ్బులు అవసరము, అమ్మేయాలి. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? మళ్ళీ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి, ఆడ పెండింగ్ అప్లికేషన్. ఆయన ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాలి, ఆడ పెండింగ్ అప్లికేషన్. ఇట్లా చైన్ వెళ్ళిపోయిన తర్వాత అది మినిస్టర్ వరకు వెళ్తుంది. మినిస్టర్ వన్ ఆఫ్ ద డే పిలిచి ఛాంబర్లోకి ఏమంటాడంటే, అయ్యా తూ మంత్రం ఒకటి ఉంటది, అది నాకు ఫాలో అవ్వు, నేను BBB XYZ నేను అక్కడ చెప్పేస్తాను అంటాడు. సో ఈ BBB XYZ ఏంటి, తూ మంత్రాలు ఏంటి అంటే, ఇక్కడి నుంచి అక్కడ దాకా శౌరం మొత్తం ఉంటది అనమాట. సార్ ఏమన్నారు, మీన్స్ ప్రాఫిట్ ఉంటాయి చూస్తున్నారా, ఆ మీన్స్ ప్రాఫిట్స్ అన్ని షేర్ చేసుకుంటూ పోవాలి. పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక పెద్ద ఆయన ఉంటాడు, తదాస్తు అనడానికి. ఆయన ఏమంటే మినిస్టర్. ఈ మినిస్టర్ కి మళ్ళీ చీఫ్ మినిస్టర్ కి ఇంటర్లింక్స్ ఉంటాయి. ఏంటో తెలుసా? రండి మినిస్టర్లు అందరూ కూర్చోండి, ఈ రోజు క్యాబినెట్ మినిస్ట్రీ ఉంటది అనమాట. ఏంటయ్యా అంటే, నీ డిపార్ట్మెంట్ నుంచి నువ్వు ఎంత తెచ్చావు, నా డిపార్ట్మెంట్ ఏంటి, అఫీషియల్ రెవెన్యూ కాదు ఇక్కడ. రేపు ఎలక్షన్స్ కి రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం మళ్ళీ రావాలి అంటే నువ్వెంత ఖర్చు పెడతావు, నేనెంత ఖర్చు పెడతావు, ఇది డిస్కషన్స్ ఉంటాయి. నిజంగా దమ్ముంటే ఏ గవర్నమెంట్ అయినా ఛాలెంజింగ్, మీ క్యాబినెట్ మినిస్టరింగ్ ఓపెన్ లైవ్ పెట్టండి ఎవ్రీ టైం. పెడతారా? ఏం జరుగుతుందో మీకు కావాల్సిన క్లిప్పింగ్స్ ఇస్తారు, మీకు కావాల్సిన మాత్రమే మీడియాకు రిలీజ్ చేస్తారు. నువ్వు ఏ ఆబ్జెక్ట్ మీద పెడుతున్నావు, దేనికి పెడుతున్నావు, ఎందుకు పెడుతున్నావు ఉంటుందో ఏముండదు. ఆ ఛాంబర్లలో ఏం జరుగుతుందో కూడా ఏమి ఉండదు. ఇంకా విచిత్రం ఏంటంటే, పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు ఏంటంటే SHO దగ్గర నుంచి DGP వరకు సెల్ ఫోన్ నాట్ అలౌడ్ అంటారు. SP ఆఫీస్ లో కానీ DSP ఆఫీస్ లో సెల్ ఫోన్ బయట పెట్టాలంటే మీరు అడగడానికి సెల్ ఫోన్ బయట పెట్టమని. ఇట్స్ నాట్ ప్రొహిబిటెడ్ ప్లేస్. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఈ చోర్ చూపి దందా అంతా ఎక్కడ జరుగుతుందంటే, 22Aలో పెట్టేసామంటే, ఫర్ ఎగ్జాంపుల్ అదొక 50 కోట్ల ప్రాపర్టీ అనుకోండి. క్యాలిక్యులేషన్స్, ఓహో ఇది 50 కోట్ల ప్రాపర్టీ, మార్కెట్ వాల్యూ వేసుకుంటే 5 ఏళ్ళకి ఎంత ఉంది, ఓహో ఇది ఒక 150 కోట్లు, దాంట్లో 10% అంటే ఎంతో కొంత. మనం 100 కోట్ల ప్రాపర్టీ అంటే ఆడో 10-20 కోట్లు మనం తీసుకోవచ్చు. నీకెంత షేరింగ్. పైగా దీనికి బాటా రేట్లు లాగా కంప్లీట్ చేస్తాను. ఈ ఫిక్స్డ్ రేట్లు ఎందుకు వచ్చాయో కూడా మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు పాపం గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ఎందుకు తీసుకోవాల్సి వస్తుందంటే, వీళ్ళకి పోస్టింగ్ లకి ఫిక్స్డ్ ప్లేస్ ఉన్నాయి తెలుసా మీకు? ఏంటో తెలుసా? ఒక సర్కిల్ ఒక ఏరియాకి అయితే ఇంత 10 lakhs, 15 lakhs, 25 lakhs. దాంట్లో కూడా ఏంటి, 10 lakhs అయితే ఒక రేంజ్, ఒక ఎమ్మెల్యేనా ఎంపీనా, లేకపోతే 15 lakhs అయితే ఇంకో రేంజ్, దానికి మినిస్టర్ ఇంకొకరా, 25 lakhs అయితే ఇంకో రేంజ్. ఇవన్నీ ఏంటంటే వీళ్ళు లంచాలు తీసుకోవడానికి ఆ పోస్టింగ్ దేనికోసం అంటే ఎర్నింగ్. పైగా దానికి ఒక మంచి పేరు ఉంది. రికమెండ్ చేసి ఆ పోస్టింగ్ చేసుకునేటప్పుడు యూట్యూబ్ హ్యావ్ టు లిసన్ రఘు ఏంటంటే, సార్ కొద్దిగా మంచి పోస్ట్ ఏంటి అంటారు. దాని పేరు మంచి పోస్ట్. మంచి పోస్ట్ అంటే అక్కడ బాగా కొద్దిగా మంచి సీట్ కాదు, కొద్దిగా మంచి సీట్ చూడండి అని చెప్పండి. ఇప్పుడు హైదరాబాద్ ప్రొబిటరీ లిస్ట్ ప్రకారం హైదరాబాద్ సరౌండింగ్స్ లో నాకు తెలిసినంత వరకు ఒక 25 lakhs acres ఉందండి. 25 lakhs acres లో కూడా ల్యాండ్ లార్డ్స్ ఉన్నారు, పట్టదారు పాస్ బుక్స్ ఉన్నాయి, రైతు బంధు ఉంది, ఆల్మోస్ట్ ఆల్ 90% రైతు బంధు ఉంది, అన్ని వస్తున్నాయి. 22Aలో ఎప్పుడైతే ఇన్సర్ట్ చేసినారో దళారీలు, మీడియేషన్, పొలిటికల్ మాఫియా స్టార్ట్ అవుతుంది. నువ్వు 22Aలో ఉంది కాబట్టి నువ్వు అమ్మలేవు, నాకు 30% కి 25% కి ఇవ్వండి, ఇచ్చిన తర్వాత నేను దాన్ని సెట్ చేసుకుంటా అన్నప్పుడు ఏం చేస్తారు, పూర్ ఫ్యామిలీస్ ఫోర్స్ఫుల్ గా యాన్సిస్ట్రల్ ప్రాపర్టీకి రికార్డ్ సరిగ్గా లేక వాళ్ళు ఏం చేస్తారు, సరెండర్ అవుతారు. ఇది నేను చెప్పేది ఈ రోజు కాదు, హైదరాబాద్ లో ప్రతి గల్లీలో ప్రతి ఒక్కరికి తెలుసు, టీవీలో నేను చెప్పాల్సిన అవసరం లేదు.
కానీ 20 years నుంచి ఏం జరుగుతుందంటే ఆ ల్యాండ్ తీసుకెళ్లేసి వాళ్ళు రెక్టిఫై చేసేసుకొని దాంట్లో హైరైజెస్ వచ్చినాయి. మీరు హైదరాబాద్ లో ఏ ల్యాండ్ ఏ కన్స్ట్రక్షన్ చూడండి ఇప్పుడు జరిగేది 30 years బ్యాక్ వాట్ ఈస్ యువర్ హిస్టరీ అని అడగండి. 22A నుంచి డిలీట్ అనే ఉంటది, 22A లో ఇన్సర్ట్ చేసాను ఉంటది, లేదంటే అసలు లేన్ రికార్డ్ క్రియేట్ చేసి ఉంటుంది. అయితే ఇంకోసారి ఇక్కడి నుంచి మీడియేషన్ మిడిల్ క్లాస్ వచ్చే వరకు ఏమవుతుందంటే వాళ్ళు నిద్రలేని రాత్రులు గడుపుతూ మీరు అన్నట్లు కోర్టుకి వెళ్ళాలంటే భయం, పోలీస్ కి టైం దొరకదు, రెవెన్యూ వాళ్ళని మేనేజ్ చేయలేరు, వాళ్ళకి ఎవరికి చెప్పుకోవాల్సిన పరిస్థితులు లేక చివరికి ఏం చేస్తున్నారు, ఆ ల్యాండ్ అమ్మిన దగ్గర ఒక ఫ్లాట్ కొనుక్కుంటున్నారు. దిస్ ఈస్ ద హైదరాబాద్ సిచ్యువేషన్. అయితే రెస్ట్ ఆఫ్ హైదరాబాద్ ఇఫ్ వి పర్స్యూ more specifically today's debate is Andhra Pradesh 22A is biggest you say biggest issue, but I say it is the biggest scam. Why? Because state government issuing a notification on what basis had issued a notice to any parties? No, so according to the law they have to issue notice first, but without issuing any notice when you are putting a 22A list, even sir 22A లో కూడా ఎలాంటి సందర్భాల్లో పెడతారంటే prohibited list by in court directions you can put it. yes కానీ కోర్ట్ డైరెక్షన్స్ ఉందా? లిటిగేషన్ ఎవరో ఇద్దరు కొట్టుకున్నామని చెప్పేసి తహసీల్దార్ ఎంఆర్ఓ ఏం చేస్తాడు కదా సార్, లెటర్ రాసేసి నువ్వు పెట్టేసి అంటాడు. పెట్టేస్తాడు. ప్రొహిబిషన్ నువ్వు ఎంతవరకు చేయాలి? మ్యానిపులేటెడ్. ఆ డిస్ప్యూట్ ఉన్న వరకు వాళ్ళకి ఏదైనా జరగకుండా వాళ్ళు సివిల్ కోర్టుకి వెళ్తారు, వాళ్ళు చూసుకుంటారు. అండ్ మోరోవర్ ఇంటర్వెన్షన్ ఆఫ్ దిస్ తహసీల్దార్ ఆర్ ఎంఆర్ఓ ఆర్ సో కాల్డ్ పొలిటీషియన్స్ ఏంటి అంటే మీడియేషన్ వీల్ చేస్తారు. నువ్వు రా నా దగ్గరికి ఈవినింగ్ 5 o'clock రా కూర్చుందాం, ఫోన్ చేస్తారు ఏమో ఆ తహసీల్దార్ నువ్వు రా నేను సార్ వెయిట్ చేస్తున్నారు ఆయన వెళ్తాడు ఫైల్ పట్టుకొని, ఏం చేద్దాం ఇది ఏముంది సార్ ఇది ఇక్కడ ఉంది సార్ ఇట్లా ఉంది సార్ మరి ఏదైనా చూస్ చేసే రాదు అంటే డ్రామా, ఇదంతా ఒక డ్రామా. ఈడ ఒక సూట్ కేసు ఏదో వచ్చేస్తుంటది, ఈయన దగ్గరికి ఒక చిన్న పర్సు పాకెట్ పంపిస్తారు, అక్కడికి ఆయన వెళ్ళిన తర్వాత మళ్ళీ ఉంటది మళ్ళీ సమర్పయామి. ఈ సమర్పయామి అన్ని అయిపోయిన తర్వాత దీనికి ఇంకోటి ఏంటో తెలుసా, కోర్టు నుంచి డైరెక్షన్స్ వచ్చిన తర్వాత కూడా ఇదంతా ఫాలో అవ్వాలి. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎందుకు ఇది తీసుకునిందంటే ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి ఇనిషియేషన్ నిజంగా అంత జెన్యూన్ అయి ఉంటే మీరు 30 సంవత్సరాలు 20 మినిమం 10 years చేసుకుందాం సార్. 2014 నుంచి ఈ రోజు వరకు గవర్నమెంట్ లో ఎవరు రన్ చేస్తున్నారు? సేమ్ కైండ్ ఆఫ్ సేమ్ చీఫ్ మినిస్టర్ కదా, టీడీపీ ప్రభుత్వం కదా, మధ్యలో ఒక గవర్నమెంట్ మారిపోయింది పక్కన పెట్టేద్దాం, ఇదే ఆఫీసర్లు కదా ఉన్నారు. మీరందరూ పడుకొని నిద్రపోతున్నారు. వీళ్ళందరి మీద సిబిఐ ఎంక్వైరీ అంటున్నారు. ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చెప్పనా, మీరు ప్రాపర్ గా డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యారా లేదా, ఎవరు మిమ్మల్ని పెట్టమని చెప్పారు, ఎవరు ఇనిషియేట్ చేశారు, ఏ మినిస్టర్ మిమ్మల్ని ఇనిషియేషన్ చేస్తే మీరు ఇప్పుడు ఈ యాక్ట్ తీసుకొచ్చారు, ఈ పాలసీని తీసుకొచ్చారు. ఎందుకంటే గవర్నమెంట్ పాలసీ ఇనిషియేషన్ కూడా యూ షుడ్ నాట్ బి ఎన్ ఇంటెన్షన్ ఆఫ్ మైలిషియస్, యువర్ ఇంటెన్షన్ మస్ట్ బి ఏ గుడ్ ఫెయిత్. ఇప్పుడు ఉండాలి సార్, చాలా ఇంపార్టెంట్. మనకు ఐపీసీ లో మెన్స్ట్రీ యాక్టర్స్రీ ఎందుకు చెప్తారంటే గుడ్ ఫెయిత్ అని ఎందుకు ఇచ్చారు అంటే నీకు విచక్షణమైన అధికారాలు ఇచ్చింది కూడా గుడ్ ఫెయిత్ తో ప్రజలకు మంచి చేయమని, అంతేగాని బ్యాడ్ ఫెయిత్ పెట్టుకొని నీకు బెనిఫిట్ వచ్చే విధంగానో నీ సోదరులకో లేకపోతే మిత్రులకో నీ పార్టీ వాళ్ళకో బెనిఫిట్ చేయడం కోసం కాదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, దీనివల్ల బెనిఫిట్ ఆఫ్ సంబడి. ఎందుకు ఇంకోటి సార్, సీలింగ్ యాక్ట్స్ ఉన్నాయి చాలా మందికి నేను అడుగుతున్నాను. కార్పొరేట్ కంపెనీల పేర్ల మీద పెట్టేసి వీళ్ళు 100 ఎకరాలు తీసుకుంటారు కదా, నిజంగా అది అలౌడ్ ఉందా లా ప్రకారంగా? దానికి కూడా ప్రొహిబిషన్ ఉంది. ఇంకో విషయం, భారతదేశంలో ఇప్పుడు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో బీజేపీ ఎఫ్డిఐ వద్దన్న దాంట్లో నేను కూడా ఏకీపిస్తాను. ఎందుకంటే ఎఫ్డిఐ కంటే ఇప్పుడున్న సందర్భాలలో డిడిఐ చాలా ఇంపార్టెంట్. ఈ డిడిఐ కాన్సెప్ట్ ఎవరి దగ్గర లేదు. నేను ఎంబీఏ చేసేటప్పుడు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఐ సబ్మిటెడ్ వన్ ప్రపోజల్ ఫర్ ద కాంగ్రెస్ గవర్నమెంట్, స్టాప్ దిస్ ఎఫ్డిఏ, ప్రపోజ్ ఫర్ డిడిఏ, డొమెస్టిక్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, సో దట్ దిస్ ఇండియన్ సిటిజన్స్ హూ ఆర్ ఇన్వెస్టర్స్ ఆర్ మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ దే విల్ బికమ్ ఎన్ పొటెన్షియల్. కానీ ఈ రోజు ఏమైపోతుందంటే ఆ పేరు మీద ఒక మాఫియా తయారైపోయింది. ఈ మాఫియా ఏమైపోతుంది అంటే మీకు ఫస్ట్ ఇప్పుడు మీరు అన్నట్టు 22A లిస్ట్ లో పెడతారు. అది డెవలప్మెంట్ అని ఇందాక ఒక కాలర్ నాకు చెప్పాడు. డెవలప్మెంట్ చేసేది మీకు కళ్ళకి కనిపించట్లేదు అంటే, సార్ మీరు కళ్ళు అద్దాలు పెట్టుకుని ఇంకోటి చూడండి, డెవలప్మెంట్ పేరుతో జనాల యొక్క వాళ్ళ యొక్క బతుకు భవిష్యత్తుని నాశనం చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు 100 years కి 99 years కు 100 years కు ఒక ల్యాండ్ అక్వైర్ చేసినప్పుడు ఎందుకు వాళ్ళకు కంపెన్సేషన్ పే చేస్తున్నారు? దేనికి పే చేస్తున్నారు? ఆబ్జెక్ట్ ఆఫ్ లైఫ్ ఏంటి, ఆబ్జెక్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఏంటి, ఆబ్జెక్ట్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ ఏంటి? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా రిజాల్వ్ దిస్ కాన్స్టిట్యూషన్ ఫర్ సేక్ ఆఫ్ అస్. ఏంటి ఫర్ సేక్ ఆఫ్ అస్ అంటే, ఈ ల్యాండ్ నాది, ఈ వాటర్ నాది, ఈ సీ నాది, ఈ ఎయిర్ నాది, ఈ స్కై నాది, ఇదంతా నాది, మాది కదా, పీపుల్ ది కదా. నేను మీలాంటి వాళ్ళనో సార్ లాంటి వాళ్ళనో నా లాంటి వాళ్ళనో ఇంకొకరినో XYZ లో కస్టోడియన్ గా పెట్టాం. ఎలా పెట్టాం? By electing. ఆ person యొక్క డ్యూటీ for a particular tenure. Exactly. Not permanent. ఆ పర్టికులర్ యొక్క డ్యూటీ ఏంటి అంటే, పాలిటిక్స్ అంటే అర్థం ఏంటంటే పీపుల్, లిటిగేషన్, మేనేజ్మెంట్. ఈ 3 పదాలే, ఇంకెంతకు మించి లేవు. పీపుల్, లిటిగేషన్, మేనేజ్మెంట్.
మీరు అనుకోవచ్చు ఏంటి బాలా నువ్వు చాలా సింపుల్ చెప్తున్నాను సార్. సార్ పబ్లిక్ ఉన్న ఇష్యూస్ ని లిటిగేషన్స్ ని మేనేజ్ చేసి రిజాల్వ్ చేసేదే ఎమ్మెల్యే యొక్క పని. చట్టాలు చేయడం కానీ ఇంకోటి కానీ ఇట్స్ ఆల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దట్స్ కాల్డ్ లిటిగేషన్. పీపుల్ కూడా లిటిగేషన్స్ ని గవర్నమెంట్ తో అంటే ఒక ఇన్స్టిట్యూషన్ తో కన్సల్టేషన్స్ చేసి వాళ్ళకి కావాల్సిన విధంగా లాస్ ని డెవలప్ చేయడం ఆర్ అదర్వైజ్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ని క్లియర్ చేయడం, వాళ్ళని హ్యాపీగా హార్మోనియస్ గా లివింగ్ సొసైటీలో ఉంచడం. ఇది కానీ the government is directly creating the trouble and even the courts also, because అంటే ఎందుకు చెప్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మేము లా చదువుకుంటున్న రోజుల్లో చాలా క్రేజ్గా దీన్ని చూసేవాళ్ళం. ఏది చిన్న చిన్న న్యూస్ వచ్చేవి, అక్కడ ఏదో ఇన్సిడెంట్ జరిగిందనగానే సుమోటోగా తీసుకునేవాడు, ఇక్కడ ఏదో జరిగిందంటే సుమోటోగా తీసుకునేవాడు. ఇప్పుడు అసలు ఏం చెప్తున్నారంటే వేస్టింగ్ అవర్ ప్రీషియస్ టైం. అయితే ఇక్కడ ఏమైపోయిందంటే సార్, సుప్రీం కోర్టులో ఉన్న వన్ ఆఫ్ ద ప్రెసెంట్ జడ్జ్ మన తెలంగాణ హైకోర్టులో కూడా చేసి వెళ్ళారు, ఉజ్వల్ భుయన్. చాలా చక్కగా ఆయన చెప్పాడు, ఎవ్రీ సిటిజన్ టు రైట్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద కోర్ట్ అని చెప్పేసి. ఎస్, కాకపోతే ఒక సిస్టమ్ డెవలప్ చేసి పెట్టేసరి కోర్ట్స్ ఆల్సో పబ్లిక్. ఇప్పుడు మన డిబేట్ తోని పబ్లిక్ క్లారిఫై కావాల్సింది మెయిన్ ఏంటంటే 22A పర్పస్ ఏంటి, స్పిరిట్ ఏంది, జరుగుతుంది, ఎలా మిస్యూజ్ అవుతుంది. పబ్లిక్ ఏం కావాలంటే వాటి ప్రాపర్టీ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి. హైకోర్టు సుప్రీం కోర్టు తర్వాత సంగతి. ఇప్పుడు చూడండి అట్లా కాదు. ఇప్పుడు ఎంత హారిబుల్ థింగ్ అంటే 70 years బ్యాక్ కొనుక్కున్న ల్యాండ్ అదే ఒకవేళ 2-3 చేతులు కూడా మారింది, అంతా ఎవ్రీథింగ్ అంతా స్మూత్గానే అయిపోయింది. బట్ ఆల్ సడన్ గా ఒకరోజు పిడుగులాగా వచ్చేసి ఇది 22A ఉందని చెప్పి లిటిగేషన్ పెడతా ఉన్నారు. 40 ఏళ్ల క్రితం నా దగ్గర రికార్డ్స్ కూడా ఉన్నాయన్నమాట. 40 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసినటువంటి వ్యక్తి చూస్తే ఇప్పుడు అది కట్టినోడు ఆ బిల్డర్ ఎక్కడ ఉన్నాడో అసలు వాడు ఉన్నాడా లేదా, ఒరిజినల్ ఓనర్ ఎవడో, ఓల్డ్ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉంటాయి. ఎంక్వైరీ ఎందుకు సెటప్ చేయాలని అంటున్నానంటే బికాజ్ ఆఫీసర్లు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ మీవి, మీరు అక్కడ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇచ్చారా? ఎస్ ఇచ్చారు. కనెక్షన్స్ ఇచ్చారా? ఎస్ ఇచ్చారు. అక్కడ టాక్సెస్ కలెక్ట్ చేస్తున్నారు? ఎస్ కలెక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇంకా కాదు, HMDA లేఅవుట్స్ తో కొనుక్కున్నటువంటివి కూడా ఇవాళ ఉన్నాయి. అసలు కామన్ సెన్స్ లేని ఏంటో తెలుసు సార్, ఇప్పుడు రఘు గారు చెప్తున్నారు 22A ఉన్నాయని చెప్పేసి అని. అసలు HMDA డెవలప్ చేసేది ఎవరు? గవర్నమెంట్ ల్యాండ్. గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ మళ్ళీ ప్రొహిబిషన్ లో పెట్టడం ఏంటి అంటే పర్పస్ ఆఫ్ 22A ఈజ్ ద పబ్లిక్ పర్పస్. బట్ ఇవాళ ఏమైంది, 22A ల్యాండ్ మాఫియాకి బ్రదర్ అయి కూర్చుంది, బ్రదర్ బ్లడ్ షేర్ అయి కూర్చుంది. ద పర్పస్ 22 ఇప్పుడు యాజ్ యు రైట్లీ టోల్డ్ 22A meant for public purpose. Yes, it has become now purse of the rulers. Okay, ఆ పర్పస్ పర్స్ కింద మారిపోయింది. పర్స్ ఆఫ్ ద ఓనర్స్ అండ్ ల్యాండ్ మాఫియాకి ఒక ఎక్విప్మెంట్. I say it is become a wallet. చిన్నది కాబట్టి it has become a wallet. Wallet there is no limit. Wallet becomes an expandable anywhere. But purse కి చాలా చిన్నది, అది కొంచెం ఆగిపోతుంది. So I'm sorry to add on. హ్యూజ్ అమౌంట్స్ అంటే మామూలు కామన్ మ్యాన్ వింటే కొన్ని ఫ్యాక్ట్స్ స్టన్ అయిపోవాలన్నమాట. సార్ మీకు ఒక చిన్న రీసెంట్ గా తిరుపతిలో ఒక కేసు జరిగింది. ఆయన ఐ థింక్ రిటైర్డ్ జడ్జ్, ఎమ్మెల్యే, ఇద్దరు సీనియర్ సిటిజన్స్. ఎమ్మెల్యే ఒక రిటైర్డ్ జడ్జ్ కూర్చొని ప్రెస్ మీట్ లో మాట్లాడితే ఆయన ఏమంటాడు, వాడు వీడు అని మాట్లాడే స్థాయికి ఒక ఎమ్మెల్యే దిగజారిపోయాడు. అంటే వీఆర్ ఇన్ డెమోక్రసీ. నేను ఒకటే ఒకటి చెప్తున్నాను, ఈ రోజు సోషల్ మీడియా కేసులు ఎందుకు ఇంత పెరిగిపోయాయి, అబ్యూజివ్ లాంగ్వేజెస్ ఎందుకు పెరిగిపోయాయి అంటే బికాస్ ఆఫ్ యూ. yes, with frustration. Those who are a member of legislative or a ministers, your language it is not under the parliament. Yes, మీ లాంగ్వేజ్ పార్లమెంట్ ప్రాపర్ గా లేదు. ఎందుకంటున్నానంటే నేను సార్ వీఆర్ యంగ్స్టర్స్. ఇప్పుడు నేను సార్ అని పిలవాలని నాకు ఎవరు నేర్పించారండి? నేర్పించారు కదా. టుడే అదే పెద్దవాళ్ళు నాకు అబ్యూజెస్ నేర్పించారు. ఇప్పుడు అదే అబ్యూజెస్ ని నేను మీతో వాడినప్పుడు అది అఫెన్స్ అయినప్పుడు ఈ పెద్దవాళ్ళని ఎందుకు లోపల ఇప్పుడు వాళ్ళ కంటెన్షన్ ఎలా ఉందంటే ఇప్పుడు ఫ్యూడల్ దీంట్లో కింగ్ మే డూ సమ్ రాంగ్ బట్ సిటిజన్స్ నాట్. అట్లాగా అది ఫ్యూడల్ లో కాలం నడిచింది. దీస్ పీపుల్ ఆర్ ఆల్సో ఫీలింగ్ దట్ దే ఆర్ ఫ్యూడలిస్టిక్ కింగ్స్ అన్నమాట. ప్రభువుల కింద ఫీల్ అవుతున్నారు వాళ్ళు చేసి. వాళ్ళేమో నోటికి వచ్చినట్టు మాట్లాడచ్చు, అవతలాడు ఎవడని మాట్లాడితే అది నేరం. So the object of the 22A, why the government today has notified, the only reason extract the money. Only reason is సరే assume a moment sir, ఇప్పుడు 22A లో పెట్టినావు, నీ ఆబ్జెక్ట్ ఏంటి?
ప్రభుత్వ భూములు కాపాడడానికి అన్నావు. Yes. ఓకే, ప్రభుత్వ భూములు కాపాడి నువ్వు ఏం చేస్తావు చెప్పు నాకు ఫస్ట్. ఎస్ అభివృద్ధి అంటావు. Oh. ఏం అభివృద్ధి? కాంక్రీట్ జంగిల్ తయారు చేయడం అభివృద్ధియా? అవును సరే, కాంక్రీట్ జంగిల్ నువ్వు తయారు చేస్తావు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ పేర్కోండి, సక్రమైన నీళ్లు లేవు తాగడానికి, ఇంటికి అవును అవును సిగ్గుపడాలి మనం ఈరోజు. స్వచ్ఛమైన గాలి లేదు, సిగ్గుపడాలి మనం ఈరోజు. అవును. ప్రాపర్ గా తిరిగే స్వేచ్ఛ లేదు, సిగ్గుపడాలి మనం అందరూ. ఆ ఎక్కడి నుంచి? వాతావరణం ఈరోజు ప్రాపర్ గా లేదు, సిగ్గుపడాలి మనం అందరూ. ఎందుకంటే బోయినపల్లి నుంచి ధనచక్ర అంట, ధనచక్ర చెప్పండి ధనచక్ర గారు. హలో హలో చెప్పండి చెప్పండి అమ్మా ఏంటి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. సార్ నమస్తే. నమస్కారం. సార్ నమస్తే. నమస్తే నమస్తే చెప్పండి. మాది గచ్చిబౌలిలో 4 సర్వే నంబర్లు మా తాత పేరు మీద ఉన్నాయి. ఓకే అయితే అవి జయబేరి వాళ్ళు కొనుక్కున్నారు. చెప్పండి చెప్పండి వినిపిస్తుంది చెప్పండి.